ఎర్రన్న, మా బక్కోడు కనిపించాడా? లేదు కర్రవ్వ, యాడికి పోయిండు? పొద్దుననగా చెరువుకెళ్ళిపోయి కొన్ని చేపలు తెస్తామంటూ పోయిండ్రా. ఎర్రోడు, కర్రోడు, పొట్టోడు, దుబ్బోడు కలిసి అంటూ కర్రవ్వ చెప్పడంతో, ఇంకేమవ్వా, అందరూ కలిసే వస్తారులే, నువ్వు పోయి రాగి సంగటో తెల్లబువ్వనో చేసి చేపల పులుసు కావాల్సిన మసాలా నూరి పెట్టుకో, వాడే వస్తాడులే అంటూ ఎర్రన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. ఇంతలో మునయ్య వచ్చి, ఏంది అలా చూస్తున్నావు బయటికి అన్నాడు. కర్రవ్వ, మనోడు పొద్దున పోయిండు చేపలు పట్టుకు వస్తానని, వాడి తోటి వాళ్ళతో ఇంతవరకు రాలే, అదే చూస్తున్నా అంది. మునయ్య, అదేమీ లేదే, వీళ్ళతో పాటు ఆ చెరువు కాడ చేపలు పట్టడానికి చేపలోళ్ళు వచ్చిండ్రు, అందుకే వీళ్ళకు ఆడ వీలు కాక కొద్ది దూరం పోయి పడుతుండ్రు, వస్తున్నామని చెప్పు నాయన అంటూ మనోడు చెప్పి, అమ్మను అన్నీ రెడీ చేసుకోమని చెప్పాను, నీవు జల్దీ రెడీ చేయి, మిగిలిన అదిగో బక్కోడు వచ్చేలోగా అనగానే కర్రవ్వ రెడీ చేయడానికి పోగానే, అదిగో మన బక్కోడు ఆడ వస్తుండు అనగానే కర్రవ్వ త్వరగా పోయే ముందు బయటకు ఒకసారి చూసి, కొడుకు వస్తున్నాడని చూసి చేపల పులుసు కావాల్సిన మసాలా తయారు చేసేలోగానే మునయ్య బక్కన్న తెచ్చిన చేపలు శుభ్రం కడిగి తెచ్చిండ్రు కర్రవ్వకు ఇవన్నీకే. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, నా కథ నోటిఫికేషన్గా వస్తాయి.